తిరుపతిలోని ఏటీఎంలలోనూ డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు పడుతున్న అవస్థలు మా ప్రతినిధి దామోదర్ వివరిస్తారు. దామోదర్. ఋషి, నవంబర్ 8 తర్వాత 50 రోజుల పాటు అష్ట కష్టాలు పడిన ప్రజలు మరోసారి నోట్లో అందుబాటులో లేక మరోసారి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి 50 బ్యాంకులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి 650 బ్యాంకు శాఖలు, అదేవిధంగా 650 ఏటీఎంలు మొత్తం పనిచేస్తున్నాయి. అయితే గత 4 రోజుల నుంచి ఏటీఎంలు అవుట్ ఆఫ్ సర్వీస్తో గాను డబ్బులు లేకపోవడంతో ఏటీఎంలు సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఏటీఎం అవుట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డులు పెట్టి బ్యాంకులు తమ ఏటీఎంలు ఇక్కడ సాంకేతికంగా పనిచేయడం లేదంటూ ఒక కొత్త విధానాన్ని అవలంబిస్తున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు కూడా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇబ్బంది పడి క్యూ లైన్లో నిల్చున్న ప్రజలు ఈసారి మరింత ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంకులకు గత నోట్లు రద్దయిన తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించి 1200 కోట్ల రూపాయలు బ్యాంకులకు వచ్చింది. 500 రూపాయల నోట్లు కానీ 2000 రూపాయల నోట్లు కానీ. అయితే ఈ ధనం తిరిగి బ్యాంకుల్లోకి వెళ్ళకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని బ్యాంకర్లు అంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆర్బీఐ నుంచి కొత్త నోట్లు రాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుందని ప్రజలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి తలెత్తినప్పటికీ బ్యాంకర్లు మాత్రం అధికారికంగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఒక తిరుమలలో మాత్రం తిరుమల హుండీలో వచ్చే డబ్బులను ఎప్పటికప్పటికీ బ్యాంకర్లు అక్కడ నేరుగా అక్కడున్న ఏటీఎంలకు సర్దుబాటు చేస్తున్న పరిస్థితి ఉండడంతో అక్కడ కొద్దిగా పరిస్థితి తీవ్రంగా లేకపోయినప్పటికీ మరో వారం రోజుల్లో అక్కడ కూడా పరిస్థితి తీవ్రంగా తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు. 20వ తేదీ నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలకు కూడా పరిమితి ఎత్తివేసే పరిస్థితి ఉన్నందువల్ల పూర్తి స్థాయిలో ఇక బ్యాంకుల ముందు గొడవలు జరిగే అవకాశం ఉందని కూడా బ్యాంకర్లు భయపడుతున్న నేపథ్యంలో వెంటనే అదనపు నిధులు బ్యాంకులకు ఆర్బీఐ నుంచి పెద్ద ఎత్తున నోట్లు రావాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉన్నప్పటికీ ఈ పరిస్థితిని పై స్థాయికి తెలియజెప్పే వారు ఎవరు కనిపించడం లేదంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇది తిరుపతిలోని ప్రధాన బ్యాంకుకు చెందిన ఏటీఎం అవుట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డు గత 4 రోజులుగా కనిపిస్తుందంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి నగరంలో ఉన్న అన్ని ఏటీఎంల్లోనూ మెయిన్ బ్యాంకుల్లోనూ పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని బ్యాంకులు ఏటీఎంలు అయితే షట్టర్లు కూడా ఎత్తని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గతంలాగా గొడవలు జరుగుతాయని భావించిన అధికారులు బ్యాంకర్లు ముందుగానే ఏటీఎంస్ పనిచేయడం లేదంటూ వాళ్ళు బోర్డులు తగిలించడంతో పాటు ఏటీఎం అవుట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డునే ఎక్కువగా ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఏటీఎంస్ వద్ద మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. వెంటనే తమ సమస్య నుంచి వెంటనే పరిష్కరించాలంటూ ఆర్బీఐ ఉన్నతాధికారులకు పలుమార్లు ఉత్తరాలు రాశామని 20వ తేదీ నుంచి పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉన్నందువల్ల వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలంటూ జిల్లా ఉన్నతాధికారులు కూడా బ్యాంకర్లు కోరిన నేపథ్యం చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. అయితే తిరుమలలో ఈ పరిస్థితి కొద్దిగా తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ 20వ తేదీ తర్వాత ఇక్కడ కూడా పరిస్థితి మారే అవకాశం ఉంది. అంతలోపల మరిన్ని కొత్త నోట్లు ఇక్కడికి తెప్పించాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఋషి. థ్యాంక్ యూ.